మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గెలిచిన మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు మేడారం గెలిచిన పూజారులు డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు. 2024లో జరిగే జాతరను ఉద్దేశించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మేడారం జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సమ్మక్క సారలమ్మ దయతో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి చేసి నయా పైసా పని కూడా చేయలేదు. అది ప్రజలందరికీ తెలుసు. ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు కావాల్సినవి చేయడంలో, పట్టించుకోవడంలో, వాళ్ళ అవసరాలు తెలుసుకోవడంలో పూర్తిగా విఫలమైంది అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు 6 గ్యారెంటీలు అని చెప్పి ముందుకు వస్తున్నారు. వాళ్ళకే గ్యారెంటీ లేదు. వాళ్ళు ఎప్పుడో వెలిసిపోయిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే 100 ఏళ్ల చరిత్ర అని అంటారు. ఆ పార్టీ నుంచి ఏరుకొని తీసుకొచ్చిన వాళ్ళు, ఆ పార్టీలో వెలిసిపోయిన వాళ్ళు ఈ పార్టీలో ఉన్నారు తప్ప ఆ పార్టీ నేను పుట్టి పెరిగిన పార్టీ నన్ను బతికించుకుంటా అనే నాదుడి పార్టీలో లేరు. మీరు నిజంగా ఇచ్చిన హామీలు 6 హామీలు ఇది రాష్ట్రానికే వర్తిస్తుందా, దేశానికి వర్తిస్తుందని చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దేశానికే వర్తిస్తే మన పక్కన ఉన్న